వేల అడుగుల ఎత్తైన కొండలు, చుట్టూ అందమైన జలపాతాలు, అత్యంత ఎత్తైన ప్రదేశంలో 1000 ఏళ్ల క్రితం నాగవంశస్థులు ప్రతిష్ఠించిన భారీ గణేశుడు కొలువై ఉన్నాడు. మగధీర సినిమాలోని మహాశివుడి గ్రాఫిక్స్ ను తలపించేలా ఇంత అత్యద్భుతమైన విఘ్నేశ్వరుడిని దర్శించుకోవాలంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్ల ప్రాంతంలోని డోల్కాల్ గుట్టలకు చేరుకోవాల్సిందే. లెట్స్ వాచ్ ది స్టోరీ. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో ఉన్నటువంటి డోల్కాల్ గుట్టపై వెలిసిన వినాయకుడి విగ్రహం మగధీర సినిమాలోని మహాశివుడి గ్రాఫిక్స్ దృశ్యాలను తలపిస్తోంది. ప్రకృతి రహస్యాలకు కేరాఫ్ అయిన దంతెవాడ జిల్లా గుహలు ఎత్తైన జలపాతాలకు ప్రసిద్ధి. 1000 సంవత్సరాల క్రితం నాగవంశస్థులు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించిన లంబోదరుడి విగ్రహం కూడా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. డోల్కాల్ గుట్టలపై కొలువుదీరిన ఈ వినాయకుడి వద్దకు చేరుకోవడం అంత తేలిక కాదు. రోడ్డు మార్గం నుండి దాదాపు 16 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ ఈ వినాయకుడిని చేరుకోలేరు. ఈ మూషికాధిపతి ఆచూకీ తెలుసుకున్న ఛత్తీస్గఢ్, తెలంగాణ మీడియా ప్రతినిధులు మొట్టమొదటిసారి అక్కడికి చేరుకొని ఈ గణేశుడి విగ్రహం గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. నిటారుగా ఉండే కొండలు, వాటిని దాటిన తర్వాత వచ్చే జలపాతాలు, అవి కూడా దాటి ముందుకు వెళ్తే వచ్చే మరో పెద్ద కొండ, ఆ కొండపైనే కొలువుదీరాడు విఘ్నేశ్వరుడు. అంత పెద్ద అడవిలో ఆ కొండపైకి వినాయకుడి విగ్రహం ఎలా చేరిందనేది మాత్రం రహస్యం. స్థానికులు నిర్మించారా లేదా అడవుల్లో ఉండే ఆదివాసీలు ఆలయాన్ని నిర్మించారా అన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకం. కానీ 1000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలించే నాగవంశస్థులు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని ఇక్కడి గ్రామాల ప్రజలు నమ్ముతారు. ఓరుగలను పాలించిన కాకతీయ రాజులు ఈ లంబోదరుణ్ణి కొలిచినట్టు చెబుతుంటారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పక్కన ఉన్న రోల్కాల్ కొండలపై లంబోదరుడు కొలువుదీరాడు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో కొలువుదీరిన వినాయకుడు అని అక్కడి ప్రజల విశ్వాసం. ఋషులు, మునులు ఈ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించారని స్థానిక ఆదివాసీల నమ్మకం. త్రిలోక సంచారి నారద మునీంద్రుడు కూడా ఈ గణపతిని దర్శించారని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇప్పటి వరకు కొద్దిమంది భక్తులు మాత్రమే ఈ గణనాథుణ్ణి చేరుకున్నట్టు తెలుస్తోంది. రహదారి సౌకర్యం కూడా లేని ఎత్తైన కొండలు, కాకులు దూరని కారడవిలో వెలిసిన ఈ గణేష్ శిలారూపం అత్యద్భుతం, ఒక రహస్యమని చెప్పక తప్పదు. మగధీర గణేశుడు ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఆదివాసీల సహాయం లేకుండా సాధ్యం కాదు. క్రూర జంతువులు, విషపురుగులతో నిండి ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లడమంటే సాహసోపేతమే అని చెప్పాలి. అయితే ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఈ మగధీర గణేశుణ్ణి చూసేందుకు వీలుగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతుంది. అటు లంబోదరుని దర్శనం కోసం వచ్చే భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్థానిక ఆదివాసీ సహాయంతో ఏర్పాట్లు చేస్తోంది.